హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను సండే కదండి, పచ్చిరేలు 2 రకాలుగా చేశానండి. ముందు పచ్చిరేలు అయితే మా పొలిసి ఇస్తారండి. తినేందుకు 30 రూపాయలు తీసుకుంటారు. ఒలిసేసి బాబు పట్టుకొచ్చాడు. ఒలిపించి నేనైతే కొంచెం ఉప్పు నీళ్ళు కొంచెం మజ్జిగ వేసి శుభ్రంగా కడిగేసుకున్నాను. కడిగి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కొంచెం కరివేపాకు వేసి బాగా ఏగనివ్వండి. ఇది మనకి నాన్ వెజ్ కర్రీకి ఎంత ఏగితే అంత బాగుంటుంది. ఉల్లిపాయ కదండి, గ్రేవీ కూడా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయ ఏగిన కర్రీ అయితే ఇలాగ బాగా ఎర్రగా ఏగేదాకా ఏగిన తర్వాత శుభ్రంగా ఇవ్వండి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. 1 స్పూన్ పడుతుంది. నేను 1/2 కిలో కర్రీ చేస్తున్నానండి. ఇగురు కర్రీ చేస్తున్నాను. 1/2 కిలో వేరే కర్రీ చేస్తున్నాను. 2 రకాలుగా చేస్తున్నానండి ఈరోజు. 2 రకాలుగా ఏం చేస్తున్నానో కూడా మీరు కూడా చూసేయండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగింది కదండి, కొంచెం ఉప్పు, కారం, పసుపు తగినంత వేసానండి. తర్వాత మసాలా జీలకర్ర, ధనియాలు, గసగసాలు, ఇలాచి, లవంగ, చెక్క, కొబ్బరి వేసానండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే ముందు వేసాను కదండి, అందుకని. గసగసాలు రేట్ ఎంత ఉన్నాయో తెలుసా అండి ఈరోజు? నేను సగం మసాలా వేసానండి. 2 కర్రీకి ఇదే మసాలా అన్నమాట అండి. 2 కూరలు చేస్తున్నాను కదండి, ఆ రెండింటికి ఒకటే మసాలా అన్నమాట. సగం ఇందులో వేసాను, సగం ఏమో వేరే కర్రీకి ఉంచాను. ఇగురు కర్రీ అయితే అయిపోయిందండి. గ్రేవీ కర్రీ తయారైంది. ఇప్పుడు మళ్ళీ నేను ఏం కర్రీ చేస్తున్నాను చూడండి మీరు కూడా. ఇది చాలా బాగుంటుందండి. మా అమ్మ చేసేది మాకు చిన్నప్పుడు. ఇంటికి వచ్చాయి కదండి పచ్చిరేళ్ళు, ఇళ్ళకి వచ్చాయి తీసుకుని ఇంట్లో కలగలుపు కూరల కింద వండేది మాట అండి. మా అమ్మ వంకాయలోని, బెండకాయలోని అలా వేసి వండేది. చాలా బాగుండేదండి. ఇప్పుడైతే నేను ఉల్లిపాయ పచ్చిమిరపకాయని బాగా వేగింది కదండి, ఉల్లిపాయ పేస్ట్ బాగా దీనికి మసాలా ఉంచాను కదండి కొంచెం, అందులో ఉల్లిపాయలు వేసి మిక్స్ చేశాను కదా. ఇందులోకి మనం రుబ్బిన మసాలా వేయాలండి. ఉల్లిపాయ మసాలా రుబ్బింది వేయాలన్నమాట. ఉల్లిపాయ ముక్కలు వేయకూడదు. అలా అయితేనే బాగుంటుందండి. ఇది ఇంతకీ ఏం కర్రీ అంటారా? బెండకాయ పచ్చిరేలు పులుసు అండి. అమ్మ చేసేది చిన్నప్పుడు ఇలా అన్నమాట. బెండకాయలు కొంచెం ఎండలకు చూడండి ఎలా అయిపోయినాయో. లేత కాయలు తీసుకున్నాను నేనైతే. అవి కూడా కొంచెం బాగా మగ్గిన తర్వాత చింతపండు, 1 నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకున్నానండి. పులుసు వేసిన తర్వాత నేను ఆగిలిపెట్టి ఉంచాను అనమాట అండి. రొయ్యలు ఆగిలిపెట్టి వేసిన తర్వాత ఆ పులుసులో వేసేసాను అనమాట అండి. పులుసు ఉడుకుతుంటే పుల్లగా మసాలా కూడా మంచి మసాలా వేసాం కదండి, మంచి స్మెల్ వస్తుంది. చాలా బాగుంటుందండి. ఏది ఇష్టమైన వాళ్ళకి అది తింటారని చెప్పి ఇలాగ 1/2 కిలో ఏమో గ్రేవీ కర్రీ చేశానండి. 1/2 కిలో ఏమో ఇలాగ బెండకాయ వేసి పులుసు కర్రీ చేశానండి. మీరు ఎప్పుడైనా చేశారా బెండకాయ వేసి పులుసు కర్రీ? చిన్నప్పుడైతే అమ్మవాళ్ళు అయితే ఇలాగే చేసేవారు ఎక్కువ. ఇప్పుడైతే రొయ్యి ఎక్కువ ఫ్రై చేస్తున్నారు, లేకపోతే ఇగుర్లు పెడుతున్నారు. అవును కదండి. ఓకేనండి, బాయ్ అండి.